అమరావతిలోని వెలగపూడి అగ్ని ప్రమాదం ఘటనపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్రకోణం దాగి ఉందనే అంశాలపై విచారణ చేపట్టాలన్నారు. ఘటనా స్థలంలో సమీప పొలం నుంచి మంట వచ్చిందని ఎల్ఎన్టీ ప్రతినిధులు చెప్పారు. పొలంలో గడ్డి పేర్చి నిప్పు పెట్టిన ఆనవాళ్లను చూపించారు. అమరావతిలో వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన మంటలు చెలరేగి ఎల్ఎన్టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో పరిసరాల్లో దట్టంగా పొగలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. మూడు గంటల నుంచి 3 గంటల 15 నిమిషాల్లో మనకు ఇక్కడ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పైప్స్లో ఫైర్ అవుతున్నట్లు మనకు సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మనం మంగళగిరిలో 2 వెహికల్స్ ఫైర్ వెహికల్స్ ఉంటాయి. ఫైర్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చి 2 వెహికల్ని ఒకేసారి పంపడం. ఇంతకు ముందు ఉన్నటువంటి అనుభవంతో, అంటే ఇంతకుముందు నియరెస్ట్లో కూడా ఇలాంటి పైపులకే ఫైర్ అయింది అనుభవంతో విజయవాడ నుంచి 4 వెహికల్స్, అదేవిధంగా గుంటూరు నుంచి 1 వెహికల్, మొత్తము 7 వెహికల్స్ను టర్న్అవుట్ చేసినాం. ఎందుకంటే మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఓపెన్ ఏరియాలో వాటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా సిఆర్డిఏలో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్స్ కూడా వాటర్ ట్యాంకర్స్ని పంపించడం వల్ల ఈ ప్రమాదాన్ని త్వరగా అరికట్టగలిగాము. ఇది చాలా వరకు కంట్రోల్లో ఉంది. అంటే కంట్రోల్లో ఉందంటే ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ఇది హైలీ ఫ్లేమబుల్ ప్లాస్టిక్ కావడం వల్ల మనం వాటర్ ఉపయోగించినా కూడా కొంచెము ఇమీడియట్గా ఆరడం లేదు. అందుకని ఎక్కువ వాటర్ ఉపయోగించి ఫోమ్ కూడా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు కంపెనీ వాళ్ళు కూడా ప్రొక్లైనర్లు పెట్టి ఇసుకతో వీళ్ళు మంచి రియాక్షన్ చేశారు. ఎందుకంటే ఏదైతే మెటీరియల్ కాలుతున్న మెటీరియల్ను కాలినటువంటి మెటీరియల్ను దానికి పక్కకు తీయడం వల్ల అవి అంటుకొని ముందుకు పోకుండా మేము వచ్చినమ్మటి ఆర్పడానికి చాలా వీలైంది. సో ఇది ఓపెన్ ఏరియాల్లో ఉండడం వల్ల ఎలా జరిగింది అనేది మనము ప్రాథమికంగా చెప్పడానికి అవకాశం లేదు. పైపులు వాటంతట అవి ఏది కూడా కాలదు. అది అంత ఈజీగా కాలే వస్తువు కాదు. ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి మెటీరియల్ తగలబడి తర్వాత పైపులు కంటుకొని ఉండొచ్చు అనేటటువంటి భావిస్తున్నాము. ఇది ఎక్కడంటే ఎటు ప్రొటెక్టెడ్గా లేదు. సో చుట్టూ చెట్లు, పొదలు, ఎండిపోయిన గడ్డి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా దాని తర్వాత మనం ఎంక్వైరీ చేసి ఇక్కడ ఎవరు ఉన్న మనుషులను ఎంక్వైరీ చేసి ఎలా జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ చేసిన తర్వాతనే కాజ్ ఆఫ్ ఫైర్ని మనం తెలుసుకోగలుగుతాము. సో ఇప్పుడు ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, ఇంకా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి అగ్నిమాపక శాఖ చాలా పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత అనుభవంలో తీసుకొని ఎక్కువ వెహికల్స్ టర్న్అవుట్ చేసి ప్రమాదాన్ని అరికట్టగలిగినాం. సార్, ఇప్పుడు గతంలో కూడా ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒకసారి ప్రమాదం, దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి. సేమ్ సిమిలారిటీ ఒకటేనండి, ఫైర్ సిమిలారిటీ. అక్కడ ఉన్నటువంటి పైపులు కూడా ఆల్మోస్ట్ అలాంటివే ఉన్నవి. ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ పైపులు కానీ ఇక్కడైతే మనం చూసాము అన్ని ఫ్లేమబుల్ పైపులు ఉన్నాయి. సో సిమిలారిటీ అంటే ఫైర్ అంతే. అది ఎలా అనేది మాత్రం మనం చేసుకోవాల్సింది. ఇది ఈజీగా వాటర్తో ఆరిపోయేటటువంటి కాదు. ఇసుక, మట్టి వాడడము లేదంటే ఫోమ్ వాడడం వల్ల ఇది కంట్రోల్ అవుతుంది. ఓపెన్ ఏరియా కాబట్టి మనకి ఇప్పుడు గాలి కూడా ఉంది, మధ్యాహ్నం సమయము. సో కొంచెం స్ప్రెడ్ తొందరగా అవ్వడానికి అవకాశం ఉంది. తొందరగా అయింది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అయితే కాలిన మెటీరియల్ పక్కకు తప్పించి మంచి చర్యలు తీసుకున్నారు. మేము కూడా ఇమ్మీడియట్గా వెహికల్స్ 1-4 ఇది చిన్న ఫైర్లే, ఒక వెహికల్ వెళ్ళిన తర్వాత ఇంకొక వెహికల్ పంపుదామనుకోకుండా ఒకేసారి 6-7 వెహికల్స్ను టర్న్అవుట్ చేయడం వల్ల మేము పూర్తి స్థాయిలో విత్ ఇన్ ద టైం కంట్రోల్ చేసినామనుకుంటున్నాం. వాల్యూ అనేది మేనేజ్మెంట్కి తెలుస్తుందండి, మాకు తెలియదు. ఆ మెటీరియల్ ఖచ్చితంగా కాస్ట్లీనే ఉంటుందండి. వేస్ట్ మెటీరియల్ అయితే కాదు, ఖచ్చితంగా కాస్ట్లీ ఉంటుంది. లాస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. పైపులు ఏం మోడల్ ఏమన్నా చెప్పారా సార్? ఏం లేదండి, ఇప్పుడు మేము ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నాము, అంతిమ దశలో ఉంది. అయిన తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళని అడిగి ఏంటి అనేది మీకు సమాచారం ఇవ్వగలుగుతాం.